ప్రతిరోజు 800 కోట్ల విలువైన గ్యాస్ దోచుకోబడుతుందన్న విషయం మీకు తెలుసా? కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న గ్యాస్ విలువ ప్రతిరోజు ఎక్స్ట్రాక్షన్ గ్యాస్ విలువ 800 కోట్ల రూపాయలండి. అది ముఖ్యంగా రిలయన్స్ కానీ, వేదాంత కానీ, ఓఎన్జీసీ కానీ ఈ 3 కలిపి దోచుకెళ్ళిపోతున్న గ్యాస్ విలువ 800 కోట్ల రూపాయలు. మీరు అనొచ్చు దోచుకెళ్ళిపోవడం ఏంటి అని. సహజ వనరు అనేది ఒక ప్రైవేట్ వాడు వాడి లాభాన్ని ఆర్జించడానికి వాడుకుంటే దాన్ని ఏమంటామండి? ఓకే, వాడు లాభాన్ని ఆర్జించుకున్నాడు. వాడు చేసే ఎక్స్ట్రాక్షన్ వలన మన ఎన్వైరన్మెంట్ దెబ్బతింటున్న విషయం మీకు తెలుసా? ఆ ఎన్వైరన్మెంట్ దెబ్బతినే కాస్ట్ విలువ ఎంతో తెలుసా మీకు? అందుకని 12th ప్లానింగ్ కమిషన్ ఏం చేసిందంటే, ఒక రాష్ట్రంలో మీరు ఏదైనా సహజ వనరు వాడుకుంటే ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో వచ్చే లాభంలో 50% మనకి ఇవ్వాలి అని. వాడు 50% కాదండి, మనకి 10% ఇచ్చినా కూడా మనము ఈ రోజు మన రాష్ట్రం సుసంపన్నంగా ఉండేది తెలుసా మీకు? మన బిడ్డలు పొట్ట చేత పట్టుకొని ఖండాంతరాలు దాటిపోయి బతకాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడే ఒక జాబ్ ఈకో సిస్టమ్ ఫామ్ అయ్యేది, ఒక ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ ఫామ్ అయ్యేది. కానీ అవి లేకపోవడం కారణం ఏంటి తెలుసా? అటు ప్రత్యేక హోదా వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి రాకపోగా మన గ్యాస్ని దోచుకెళ్ళిపోతున్న విషయం మీకు తెలుసా? మన కృష్ణా గోదావరి బేసిన్లో ఎంత గ్యాస్ ఉందో మీకు తెలుసా? 1,67,000 కోట్ల రూపాయల విలువైన గ్యాస్ మన కృష్ణా గోదావరి బేసిన్లో ఉందండి. అది అన్యాక్రాంతం అయిపోతుంది. దాన్ని దోచుకెళ్ళిపోతున్నారు ఈ కార్పొరేట్లు. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తుంది ఉత్తరాది బీజేపీ గవర్నమెంట్ అండి. ఇట్స్ ఎ సాడ్ స్టోరీ.